హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ అండి. దద్దోజనము. ఇది గుడిలో ప్రసాదంలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ని నేను చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా ఉడికించి ఉంచుకోవాలండి. రైస్ అనేది నేను ఇక్కడ పెద్ద సైజు కప్పుతో రైస్ తీసుకున్నానండి. బాగా వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా చూసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కొంచెం యాడ్ చేయాలి. అలాగే చిటికెడు ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. చూడండి 2 మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అంతలోపు రైస్లోకి మనము సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు తీసుకున్న రైస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ కప్పుతో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు యాడ్ చేయాలండి. అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మీకు ఇంకొంచెం పలుచగా కావాలన్నా కూడా కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత మనం చల్లారిన తర్వాత పోపుని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. గుడిలో ప్రసాదంలానే చాలా ఈజీగా అదే రుచితో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా ఈజీగా ఇలా దద్దోజనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.